తెలంగాణలో రైతుల బతుకులు ఆగమాగమవుతున్నాయి. బాగా పంట వచ్చిందని సంతోషపడుతున్న అన్నదాతలను రేవంత్ రెడ్డి నేతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించడం లేదు. తాజాగా వర్షం, ఈదురుగాలుల దెబ్బకు బుధవారం ఉదయం 4 వరి రైతులు దుర్మరణం పాలయ్యారు. మంచిర్యాల జిల్లా లక్సేటిపేటలో వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు వెళ్లిన 4 రైతులు చనిపోయారు. కల్లాల సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్ గోడ కూలటంతో తొలుత 3, ఆ తర్వాత మరో రైతు మరణించారు. మరో 1/2 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు. వరి ధాన్యాలు కొనేందుకు సకాలంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం వల్లే రైతులు బలవుతున్నారు. పైగా మొక్కజొన్న రైతుల పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్దే రైతులు పడిగాపులు పడుతున్నారు. భారీగా మొక్కజొన్న ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ అధికారుల చల్లని చూపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదంతా తెలిసినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోంది. అన్నదాతలకు ఏ మాత్రం సాయం చేయటం లేదు. ప్రకృతి సహకరించటం లేదు. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. వరి తెగ పండిపోయిందని, మక్కలు బాగా వచ్చాయని రైతులు సంబరపడిపోతున్న తరుణంలోనే కొనేనాథుడు లేక నానా తంటాలు పడాల్సి వస్తోంది. మక్కలు క్వింటాల్ 2,400 రూపాయలకు కొనాల్సిన తరుణంలో మార్క్ ఫెడ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మధ్యలో వ్యాపారులు, దళారులు దూరిపోయి 1,500 నుంచి 1,700కు మాత్రమే కొంటున్నారు. పైగా తేమ ఉందని సాకు చూపిస్తూ దోచుకుంటున్నారు. ఈ ఏడాది ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ తలా 3 లక్షల ఎకరాల వరకు మక్కలు సాగు చేశారు. ప్రతి జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అందులో 10% కూడా ఇంతవరకు లక్ష్యాన్ని చేరుకోలేదు. కొనుగోలు కేంద్రాలను పెద్దగా తెరవలేదు. రోజు 1000 టన్నుల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల దగ్గరికి తీసుకొచ్చి రైతులు వేచి చూస్తున్నా అధికారులు అటువైపు కూడా చూడటం లేదు. అదేమంటే నిల్వ సామర్థ్యం లేదని చెప్పుకుంటున్నారు. వరి పరిస్థితి కూడా అలాగే తయారైంది. రికార్డు స్థాయిలో పంట వస్తే ఇప్పుడు అమ్ముకోవటం పెద్ద సమస్యగా మారింది. రైతుల ఇబ్బందులను వర్షాలు మరింతగా పెంచేశాయి. అన్నదాతల ఆరుగాలం కష్టమంతా నీటి పాలయ్యింది. ఆదివారం కురిసిన అకాల వర్షం రైతన్నలకు కన్నీటి వ్యధను మిగిల్చింది. చేతికందిన పంటలు వర్షార్పణమయ్యాయి. అమ్ముకునేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉంచిన మొక్కజొన్నలు, వడ్లు కళ్ల ముందే తడిసి ముద్దయ్యాయి. ప్రకృతి వైపరీత్యం నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. కానీ ఫలితం లేకుండా పోయింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన పంటలను రైతులు బాధాతప్త హృదయాలతో ఆరబెట్టుకుంటున్నారు. బుధవారం తెల్లవారుజామున కూడా వర్షం కురిసి రైతులను నట్టేట ముంచింది. అకాల వర్షం వచ్చే వరకు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. పంటలను కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం సకాలంలో ఆ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. లారీలు లేవు, గన్నీ బ్యాగులు లేవు, హమాలీలు రావటం లేదు అంటూ కాంటాలు పూర్తి చేయకపోవడంతో రైతులు ఆర్థికంగా చాలా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిస్తూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.